హాయ్. సో ఏపీపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి ఎకానమీ పార్ట్లో లాస్ట్ క్లాస్లో మనము యూనిట్ 4లో న్యూ ఫారెన్ ట్రేడ్ పాలసీ 2015 నుంచి 20 వరకు ఏమేమి ముఖ్య అంశాలు ఉన్నాయి, ఆ టార్గెట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఆ క్లాస్ కంప్లీట్ చేసుకోవటం జరిగిందండి. సో ఈరోజు సిలబస్లో దాని కంటిన్యూషన్ భాగంగా కరెంట్ అకౌంట్ ఇంబ్యాలెన్స్ అని, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని మిగిలిన అంశాలు ఇచ్చారు. సో మీ కళ్ళ ముందే ఉంటుంది, మీరు డౌన్లోడ్ కూడా పెట్టుకోవచ్చు, సిలబస్ చూసే ఉంటారు ఈ పార్టికల్లా. సో దీన్ని ఏ విధంగా స్టడీ చేయాలి? సో ఆల్రెడీ నేను ఫారెన్ ట్రేడ్ గురించి మొత్తం బేసిక్ క్లాసులన్నీ కూడా వివరించడం జరిగింది. అయితే సేమ్ మనము గతంలో చెప్పుకున్నట్టు దీన్ని కరెంట్ రిలేటెడ్గా అప్డేట్ మాత్రం చేసుకోవాల్సి ఉన్నది. సో ఆ కరెంట్ రిలేటెడ్ అప్డేట్స్ ఇప్పుడు నేను మీకు అందిస్తాను. సర్వే రావాల్సి ఉంది, రాలేదు, అయినా కానీ మనం అప్డేటెడ్గా ఉండాలి కాబట్టి డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్, సో ఆ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ నుంచి మనం ఈ డేటా అంతా కూడా తీసుకున్నాం. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్, సో ఆ శాఖ కూడా ఉంటుంది. సో దాని నుంచి కూడా మనము కొంత ఇన్ఫర్మేషన్ని సేకరించాలి. సో అలా సేకరిస్తున్నప్పుడు మీకు ఇండియాస్ ఫారెన్ ట్రేడ్ అని, సో ప్రెస్ రిలీజ్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కామర్స్ డివిజన్ వాళ్ళు మొత్తం ప్రెస్ రిలీజ్ చేసి లేటెస్ట్ డేటా 15th February 2019 అందులో ఏమేమి ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, దాని స్టాటిస్టిక్స్ అవన్నీ కూడా ఇచ్చారు. సో దీనిని ఇదే విధంగా వాళ్ళు ఏదైతే ఇచ్చారో అదే ఇక్కడ ప్రశ్న కూడా అడగటం జరుగుతున్నది, కరెంట్ అకౌంట్ డెఫిషియట్ సిలబస్లో. సో ఏంటి కరెంట్ అకౌంట్ డెఫిషియట్? సో క్యాపిటల్ అకౌంట్ ఏ విధంగా ఉంటుంది, అందులో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏ విధంగా వస్తున్నాయి, సో ఏ అంశాల్లో ఏమి చదవాలన్నది ఇప్పుడు క్లియర్గా చెప్తాను నేను మీకు. సో ఫస్ట్గా మనము ఇండియాస్ ఫారెన్ ట్రేడ్ అప్డేటెడ్ వెర్షన్ ఏదైతే ఉందో అది చూస్తాము. దాని తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ నుంచి ఎక్స్పోర్ట్స్, ఇంపోర్టు, మనకు ఏ దేశాల నుంచి ఏది ఎక్స్పోర్ట్స్ అధికంగా ఉన్నాయి, ఇంపోర్ట్స్ అధికంగా ఉన్నాయి, టోటల్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ దేంతో ఎక్కువగా ఉన్నది, దేంతో తక్కువ ఉన్నదని, సో విత్ స్టాటిస్టిక్స్ తోటి దీనిని పరిశీలన చేయాలి. ఇవన్నీ కూడా లేటెస్ట్ డేటా అండి మీకు ఇస్తున్నది. అదేవిధంగా కమ్యూనిటీ వైజ్ ఏది ఎక్కువ ఉన్నది, ఏది తక్కువ ఉన్నది అనేది చూడాలి. అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఈ పార్ట్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది. సో తర్వాత ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి 2017లో వాళ్ళు ఒక కొత్త పాలసీని కొన్ని మార్పులు చేర్పులతోటి తీసుకొని వచ్చారు. ఇది ఆ డాక్యుమెంట్. సో ఈ డాక్యుమెంట్లో వాళ్ళు మొత్తం ఏమేమి చేంజెస్ తెచ్చాము, దాంట్లో డైరెక్ట్ అప్రూవల్, ఆటోమేటిక్ అప్రూవల్ అంటే ఏంటి, గవర్నమెంట్ అప్రూవల్ నుంచి ఏ విధంగా వస్తుందని ఒక డిఫరెన్షియేట్ చేయడం జరిగింది 2017లో. సో అలా చేస్తున్నప్పుడు ఏ అంశానికి సంబంధించి ఏ మంత్రిత్వ శాఖ అనే డీటెయిల్స్ కూడా ఇచ్చారు. అండ్ ఎఫ్డిఐ ప్రొహిబిటెడ్ లిస్ట్ ఏమున్నది అది కూడా ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఏ సెక్టార్లో ఎంత ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని ఇన్వైట్ చేస్తున్నామన్న విషయం కూడా ఇచ్చారు. సో ఆ అంశాలు కూడా మనం పరిశీలన చేయాలి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లో. అలా పరిశీలన మొత్తం చేసిన తర్వాత ఏ దేశాల నుంచి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అధికంగా వస్తున్నది, సో ఇక్కడ కంపారిటివ్ అనాలిసిస్ ఇచ్చారు. సో ఈ అనాలిసిస్ని మనకు డైరెక్ట్గా కంట్రీస్ నేమే ఇచ్చారు. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏ దేశాల నుంచి వస్తున్నది ఫస్ట్ పాయింట్. తర్వాత ఈక్విటీ ఫ్లోలో ఏ రంగాలు ఎక్కువగా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని ఆకర్షించటం జరుగుతుంది. దాని తర్వాత ప్రాంతాల వారీగా సెక్టారల్ ఏ సెక్టార్స్ వస్తున్నాయి అండ్ ఏ స్టేట్స్ ఎక్కువగా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని రిసీవ్ చేసుకోవటం జరిగింది. సో దాంతోపాటు క్యుములేటివ్ అంటే మొత్తం 2000 నుంచి 2018 డిసెంబర్ వరకు కూడా ఎక్కువగా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని ఆకర్షించిన రాష్ట్రం ఏది, అదేవిధంగా ఏ సంవత్సరంలో ఎక్కువ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది వచ్చింది 2000 నుంచి 2018 mధ్యలో. ఇది సైట్లో ఉన్నది కాబట్టి ఎగ్జామినర్ ఒకవేళ ప్రశ్న రూపొందిస్తే ఈ విధంగా కూడా ప్రశ్న రూపొందించవచ్చు. ఈ క్రింది ఏ సంవత్సరంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అంటాం తెలుగులో, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అధికంగా రావటం జరిగింది అని. సో దీన్ని మళ్ళీ మనము 2004, 5, 6, 7, 8, 9 అన్నది సడన్గా రీకాల్ కాదు, అందుకని డైరెక్ట్ స్టేట్మెంట్ ఉన్నది కాబట్టి, మనకు అనాలిసిస్ ఉన్నది కాబట్టి ఇక్కడ నుంచి ఆ డేటాని కలెక్ట్ చేసుకొని, సో ఇది
ఈ సమయంలో ఎక్కువగా వచ్చింది, ఈ సమయంలో తక్కువగా వచ్చింది అన్నది మనం ప్రజెంట్ చేస్తాం. సో దానివల్ల కాస్త ఈజీ అయిపోతుంది మీ వర్క్. సో అట్లా ఈ టాపిక్ని చదవాలి మనము. సో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్. సో ప్రతి దేశము కూడా విదేశాలతో వ్యాపారం నిర్వహించవలసిందే. సో విదేశాలతో వ్యాపారం నిర్వహిస్తుంటే దాన్ని ఓపెన్ ఎకానమీ అని పిలుస్తాం. అలా కాకుండా ఆ దేశం వరకు మాత్రమే వ్యాపార లావాదేవీలు పరిమితమైతే దాన్ని క్లోజ్డ్ ఎకానమీ అంటాం. మూసివేయబడిన ఆర్థిక వ్యవస్థ, తెరిచి ఉంచిన ఆర్థిక వ్యవస్థ. సో ఈరోజు ఆల్మోస్ట్ ఆల్ అన్ని దేశాలు కూడా ఓపెన్ ఎకానమీనే అవి పాటిస్తూ ఉన్నాయి. ఏ దేశంలో కూడా ఆ దేశంలో ఉండే సహజ వనరులు కానీ మానవ వనరులు కానీ పూర్తి స్థాయిలో ఉపయోగించుకొని గరిష్ట అభివృద్ధి సాధించడం సాధ్యపడదు. సో తప్పనిసరిగా అది విదేశాల మీద ఆధారపడవలసిందే. సో విదేశాలతోటి లావాదేవీలు నిర్వహించవలసిందే, ఈవెన్ అమెరికాతో సహా. సో అమెరికాకి అంత అవసరం ఏమిటి అంటే దాని అవసరాలు దానికి ఉంటాయి. సో అట్లా ప్రతి దేశము కూడా తప్పనిసరిగా విదేశాలతో వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తేనే ఆ దేశంలో వనరులు గరిష్టంగా ఉపయోగించబడి ఆ దేశం యొక్క తలసరి ఆదాయం పెరగటము, ఆ దేశంలో ఉండే ప్రజల యొక్క జీవన నాణ్యత పెరగటం అనేది జరుగుతూ వస్తుంది. లేదు నేను క్లోజ్డ్గానే ఉంటాను అంటే, సో మన కళ్ళ ముందే చాలా కంట్రీస్ కనిపిస్తున్నాయి అలా క్లోజ్డ్ ఎకానమీని ఫాలో అయిపోయి పూర్తిగా విఫలమవటం జరిగింది. ఉదాహరణకి రష్యాని తీసుకుంటే, సో చాలా కాలం వరకు కూడా రష్యా అన్ని దేశాలతో వ్యాపారం నిర్వహించి నేను కొన్ని దేశాలతోటి అని స్ట్రిక్ట్గా దాని అంతటికి అదే రూపొందించుకోవడం జరిగింది ఒక విధానాన్ని. దానివలన వాళ్ళ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పతనమైపోయి ద గ్రేట్ యుఎస్ఎస్ఆర్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సోవియట్ రష్యా పూర్తిగా విచ్ఛిన్నమైపోవటం జరిగింది. సో కళ్ళ ముందు కనిపిస్తుంది మనకి లాజిక్ అనేది. అంటే తప్పనిసరిగా రావలసిందే ఫారెన్ ట్రేడ్కి వస్తేనే ఆ దేశాల ఆర్థిక వ్యవస్థ అనేది బలోపేతం అవుతూ ఉంటుంది. ఒక వస్తువు, ఈ వస్తువు నీ దేశంలో 50 రూపాయలకి తయారవుతుంది. ఇదే వస్తువు విదేశాల్లో 30 రూపాయలకే తయారవుతుంది. ఎందుకంటే అక్కడ టెక్నాలజీ ఉన్నది, అక్కడ రిసోర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో అలాంటి సమయంలో ఈ వస్తువు అక్కడి నుంచి నువ్వు ఈ దేశానికి దిగుమతి చేసుకుంటే 35 రూపాయలకే వస్తుంది అన్నప్పుడు నువ్వు 50 రూపాయలతో ఈ వస్తువును తయారు చేయటంలో ఏమి లాజిక్ ఉంటుంది? అది సింపుల్గా ఆలోచిస్తే అన్నెసరీ థింగ్స్ కదా. సో దానికి బదులు నీ ఎనర్జీని కానీ నీ రిసోర్స్ కానీ వేరే దాని వైపు డైవర్ట్ చేసుకోవచ్చు. సో ఒక వస్తువు తక్కువ రేటుకి నీకు లభ్యం అవుతున్నప్పుడు దానిని దిగుమతి చేసుకోవటము లాభదాయకము. ఇదే ఆర్థిక సిద్ధాంతాల్లో మనకు తెలియజేస్తూ ఉంటుంది. సో ఆడమ్ స్మిత్ దగ్గర నుంచి వాళ్ళు చెప్తున్నది ఇదే. ఎక్కడైతే వస్తువు తక్కువ ధరకి తయారవుతుందో అక్కడి నుంచి దిగుమతులు అనేది ఉండాలి. ఎక్కడైతే నువ్వు ఎగుమతులు లాభసాటిగా ఉంటాయో అక్కడికి నువ్వు ఎగుమతి చేసుకోవాలి. ఎగుమతి దిగుమతుల ద్వారానే ఆర్థిక వ్యవస్థలో ఒక చలనం అనేది ఏర్పడుతూ వస్తున్నది. ఇది ఆడమ్ స్మిత్ నుంచి ఈ రోజు వరకు పాటిస్తున్న ఆర్థిక సూత్రం. అమెరికాకి వాళ్ళకి అక్కడికన్నా కూడా భారతదేశం నుంచి తక్కువకి ప్రోడక్ట్ లభిస్తున్నప్పుడు వాళ్ళు అక్కడ తయారు చేసుకోవాల్సిన అవసరం లేదు. అందుకే ఈరోజు భారత ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా వాళ్ళ మీద డిపెండ్ అయి ఉందని మనం చెప్పుకుంటూ ఉంటాం, ప్రత్యక్షంగానో పరోక్షంగానో. సో లాజిక్ ఏంటి అంటే ఇది. సో అట్లా ప్రతి దేశము కూడా తప్పనిసరిగా విదేశీ వ్యాపారాన్ని నిర్వహించవలసిందే. సో భారతదేశం కూడా దానికి ఏమీ ఎగ్జంప్షన్స్ కాదు. సో ఆ విదేశీ వ్యాపారం ఏ విధంగా చేయాలన్నది వారు ప్రతి దేశం కూడా ఒక విధానాన్ని రూపొందించుకొని ఆ విధానం ద్వారా చేస్తూ ఉంటుంది. సో భారత్ కూడా లాస్ట్ క్లాస్లో నేను చెప్పినట్టు ఫారెన్ ట్రేడ్ పాలసీ 2015 నుంచి 20 వరకు నా విదేశీ వ్యాపార విధానం ఏ విధంగా ఉంటుంది అని చెప్పటం జరిగింది. అంటే ఎగుమతిని ప్రోత్సహిస్తూ ఉండాలి, దిగుమతుల్ని ఎంతవరకు అవసరమో అంతవరకు తీసుకుంటూ అన్నెసరీ ఇంపోర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం కట్టేలు చేసుకుంటూ ఉండాలి. లేకపోతే అది కూడా ప్రమాదకరమే. ఈ పెన్ను నీకు 50 రూపాయలకి తయారవుతుంది భారతదేశంలో. ఇదే పెన్నుని నువ్వు పక్క దేశం నుంచి దిగుమతి చేసుకుంటున్నావు. ఆ పెన్ను నీకు అంతే 50 రూపాయలకో లేదా 45 రూపాయలకో వస్తున్నది. ఇలా రావటం వలన నువ్వు ఈ పెన్ను దిగుమతి చేస్తున్నావు, కొంతవరకు పర్వాలేదు, చేసుకోవచ్చు అనిపిస్తూ ఉంటుంది. ఏది మన ఇండియాలో తయారవటం. కానీ కాలక్రమంలో మన మార్కెట్ అంతా పూర్తి విధ్వంసమయ్యే అవకాశం ఉంటుంది. సో అలాంటి సమయంలో ఈ ఏదైతే వస్తువు నేను ఇక్కడ అంతకన్నా తక్కువ ధరకు తయారు చేసుకోలేని సందర్భంలో దిగుమతి చేసుకో, ఆల్టర్నేటివ్. కానీ నేను చేసుకోవచ్చు అనుకున్నప్పుడు ఇలా ఇక్కడి నుంచి దిగుమతి అవుతున్న దాన్ని నువ్వు ఆపటం అనేది తప్పనిసరి చేసుకోవాలి. లేకపోతే
ఏదైతే నీకు మార్కెట్ ఉందో దేశంలో, ఆ మార్కెట్ చిన్న భిన్నం అవుతుంది. ఈరోజు చైనా బజార్ లేని ప్రదేశం అంటూ లేదు మనకు. ఇండియాలో నువ్వు ఎక్కడ ఇండియా బజార్ అనేది చూడవు, కానీ ఇండియాలో చైనా బజార్ వస్తుంది. ప్రోడక్ట్స్ చూడండి ఎంత చీప్ అయిపోతున్నాయో, ఎంత దేశం పూర్తిగా పడిపోవాల్సి వస్తుందో ఆర్థిక వ్యవస్థ పరంగా. ఏది దిగుమతి చేసుకుంటే నీకు ఆర్థిక వ్యవస్థకి లాభదాయకంగా ఉంటుంది, తక్కువ ధరకి లభిస్తున్నా దేనిని నువ్వు దిగుమతి చేసుకోకూడదు అన్న అంశాలతోటి ఫారెన్ ట్రేడ్ పాలసీ విధానం అనేది రూపొందిస్తుంది. ఆడమ్ స్మిత్ చెప్పిన సిద్ధాంతం కరెక్టే. నువ్వు తక్కువగా లభ్యమవుతున్న వస్తువుని దిగుమతి చేసుకో, అది ఆ సమయంలో కరెక్ట్గా ఉంటుంది. ఈ సమయంలో దానిని పాటించటం ఎంతవరకు అంటే కొంతవరకు మాత్రమే సమంజసం. పూర్తిగా అలా నువ్వు పాటిస్తే ఏదైతే స్థానికంగా ఇండియన్ మార్కెట్ ఉంటుందో వాళ్ళందరూ కూడా రోడ్డు మీద పడే అవకాశం ఉంటుంది. సో ఎక్కడ దిగుమతి చేసుకోవాలి, ఎక్కడ దిగుమతుల్ని ఆపాలి అని సందర్భోచితంగా ఈ సందర్భంలో దిగుమతి చేసుకుంటే బాగుంటుంది, ఈ సందర్భంలో వద్దు అని నిర్ణయించుకుంటూ భారత్ వెళ్ళవలసిన ఆవశ్యకత ఉంది. అంతేగాని గుడ్డిగా 50 రూపాయలకి ఇది మన దేశంలో తయారవుతుంది, ఇది 30 రూపాయలకే వస్తుంది, దీన్ని దిగుమతి చేసుకుంటే సరిపోతుందిలే అని అలా పోతూ ఉంటే అది పెరిగిపోతూ ఉంటాయి. కానీ దిగుమతులు భారతదేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతము కాదు. అందుకని ఆల్టర్నేటివ్గా ఏమన్నా చేయొచ్చా అని కాస్త బ్రెయిన్ పెట్టి ఇన్నోవేషన్, సో నవకల్పాన్ని ప్రోత్సహిస్తూ రావాలి. తప్పనిసరి పరిస్థితులు దిగుమతి చేసుకో, టెక్నాలజీ ఉంది, అది తప్పదు, అట్లాంటప్పుడు దిగుమతి చేసుకో. న్యూక్లియర్ రియాక్టర్స్ ఉన్నాయి, నువ్వు స్వతహాగా చేసుకుంటే చేసుకో, లేకపోతే తప్పనిసరి అయితే దిగుమతి చేసుకో. అట్లా ఏది చేయాలి ఏది చేయద్దు అన్నదే ఫారెన్ ట్రేడ్ పాలసీలో ప్రభుత్వం వాళ్ళు నిర్ణయించుకుంటూ వస్తారు. అట్లా ఒక ఆర్డర్గా మనం చేసుకుంటూ వెళ్తే ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. సో ఎక్స్పోర్ట్స్ని ప్రమోట్ చేసుకుంటూ ఇంపోర్ట్స్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటూ ఉండే ఆర్థిక వ్యవస్థే సరైన ఆర్థిక వ్యవస్థ. సో అది భారతదేశం ఏ విధంగా ఫాలో అవుతుందో మనం చూద్దాం. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే చెల్లింపుల శేషం ఏ విధంగా ఉంది, ఒక దేశానికి సంబంధించిన స్టేట్మెంట్ని ఇది తెలియజేస్తుంది. సో ఈ స్టేట్మెంట్లో మనకు కరెంట్ అకౌంట్ అంటే ఈ యాన్యువల్ ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ఏదైతే ఫైనాన్షియల్ ఇయర్ అని నేను చెప్పానో ఆ యాన్యువల్ ఫైనాన్షియల్ ఇయర్లో జరిగే మొత్తము లావాదేవీలన్నీ, ఒక దేశంతో ఇతర దేశాలకి జరిగే లావాదేవీలన్నీ కరెంట్ అకౌంట్ అంటారు. అలా కాకుండా సో భవిష్యత్తుకి కూడా ఉపయోగపడే విధంగా లావాదేవీలు జరుగుతూ ఉంటే దానిని క్యాపిటల్ అని పిలవటం జరుగుతుంది. సో కరెంట్ అకౌంట్ అండ్ క్యాపిటల్ అకౌంట్. సో ఈ కరెంట్ అకౌంట్ క్యాపిటల్ అకౌంట్ ఈ డిఫరెన్షియేషన్లో, సో కరెంట్ అకౌంట్లో మీకు విజిబుల్ దృశ్య ఖాతా, ఇన్విజిబుల్ అదృశ్య ఖాతా అని రెండు ఉంటాయండి. సో ఆల్రెడీ ఇదంతా క్లియర్ అయిపోయింది కాబట్టి జస్ట్ బ్రీఫ్గా వెళ్దాం. విజిబుల్ అంతా కూడా మర్చెండైజ్ ట్రేడ్ మీద జరుగుతుంది, ఇన్విజిబుల్ అంతా కూడా సర్వీస్ ఏరియాలో జరుగుతూ వస్తుంది. ఇది సర్వీస్. మర్కండైజ్ ట్రేడ్ అంటే ఏదైతే నీ కళ్ళకి కనిపిస్తుందో ఫిజికల్ క్వాంటిటీ, సో ఫిజికల్గా కనిపించే వస్తువుల్లో జరిగే వ్యాపార లావాదేవీలన్నీ ఇందులోకి తీసుకోవటం వస్తుంది. ఇక్కడ ప్రత్యేకంగా ఈ మర్కండైజ్ అనే పదం ఉపయోగించడానికి నువ్వు ఏది పడితే అది వ్యాపారం చేస్తానంటే అది చెల్లుబాటు కాదు. పెన్ను వ్యాపారం చేయి చెల్లుతుంది, బోర్డు వ్యాపారం చేయి చెల్లుతుంది, లేకపోతే ఇంకో వ్యాపారం చేయి చెల్లుతుంది. అంతేగాని కొన్ని ప్రొహిబిటెడ్ ఐటమ్స్ ఉంటాయి. నేను గంజాయి వ్యాపారం చేస్తా అంట, చెల్లుతుందండి? చెల్లదు. నేను డ్రగ్స్ ఇంజెక్షన్స్ చేస్తానంట, చెల్లుతుందండి? చెల్లదు. నేను మనుషులు తలకాయలు కట్ చేసి దాని వ్యాపారం చేస్తానంట, చెల్లుతుందండి? సరదాగా అంటున్నా క్లారిటీ కోసం. సో అట్లా కొన్ని ప్రొహిబిటెడ్ ఐటమ్స్ ఉంటాయి, వాటిల్లో చేయటం అనేది సాధ్యపడదు. నీకు ఏ ఐటమ్స్లో వ్యాపార లావాదేవీలు చేయాలో వాళ్ళు క్లియర్గా లిస్ట్ ఇస్తారు, అందులో మాత్రమే చెయ్యాలి. సాధారణంగా అన్ని ఐటమ్స్ ఉంటాయి. నేను చెప్పిన ఇలా యాంటీ సోషల్, యాంటీ ఎకనామికల్, యాంటీ పొలిటికల్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో మినహా కామన్ సెన్స్ తోటి మనం చెప్పుకోవచ్చు. ఇట్లా విజిబుల్ దాంట్లో కనిపించేవన్నీ కూడా ఎగుమతులు మరియు దిగుమతులు. ఇన్విజిబుల్లో సర్వీసులు అనేది మనకు కనిపిస్తుంది. క్లియర్గా లాస్ట్ టైం ఎక్స్ప్లెయిన్ చేశాయి కాబట్టి ఇక్కడ అవసరం ఉండదు. ఎగుమతులు ఎక్కువగా దిగుమతులు తక్కువగా ఉంటే ట్రేడ్ అన్నది డెఫిషియెంట్గా ఉంటుంది. ఎగుమతులు తక్కువగా దిగుమతులు ఎక్కువగా, ఎగుమతులు 50 రూపాయలు, దిగుమతులు 50 రూపాయలు, దిగుమతులు 60 రూపాయలు. ట్రేడ్ డెఫిషియెంట్ అంట.
వ్యాపార లోటు. ఎగుమతులు 50 రూపాయలే, దిగుమతులు కూడా 50 రూపాయలే. ట్రేడ్ బ్యాలెన్స్ సమతుల్యం అంటాం. ఎగుమతులు 50 రూపాయలు, దిగుమతులు 30 రూపాయలే. దానిని ట్రేడ్ సర్ప్లస్ అంటాం. సో ఎగుమతులకి దిగుమతులకి భేదాన్ని తెలియజేస్తూ వ్యాపార శేషం ఏ విధంగా ఉందో తెలియజేస్తాన్ని ట్రేడ్ అకౌంట్ అని పిలవటం జరుగుతుంది. ట్రేడ్ అకౌంట్ అంటే కేవలం ఎగుమతులు మరియు దిగుమతులకి సంబంధించింది మాత్రమే. ఇది మర్కంటైజ్ ట్రేడ్లో, సర్వీస్లోది కాదు. సో సర్వీస్లో మళ్ళీ ఎగుమతుల్ని దిగుమతుల్ని చూసుకుంటూ ఉంటాం. సో భారతదేశం నుంచి ఏ సర్వీసులు నువ్వు ఎగుమతి చేస్తున్నావు, భారతదేశానికి నువ్వు ఏ సర్వీసులను దిగుమతి చేస్తున్నావు అని చూడటం జరుగుతుంది. సో ఈ రెండింటికి మధ్య ఉండే సంబంధాన్ని కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటాం. సో కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే భారతదేశం నుంచి జరిగిన మొత్తం టోటల్ ఎక్స్పోర్ట్స్, మర్కంటైజ్ ఎక్స్పోర్ట్స్ యాజ్ వెల్ యాజ్ సర్వీస్ ఎక్స్పోర్ట్స్. మర్కంటైజ్డ్ దిస్ వన్ ప్లస్ దిస్ వన్, ఈ రెండింటిని కలిపితే టోటల్ ఎక్స్పోర్ట్స్గా పిలుస్తూ ఉంటాం. ఈ రెండింటిని కలిపితే టోటల్ ఇంపోర్ట్స్గా పిలుస్తూ ఉంటాం. మొత్తం ఎక్స్పోర్ట్స్కి మొత్తం ఇంపోర్ట్స్కి ఉండే భేదాన్ని కరెంట్ అకౌంట్ డెఫిసిట్, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అని పిలుస్తాం, CAD. సో ఇది మీకు ఒకసారి నేను ఈ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ దాంట్లో చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. సో ఇది ఫారిన్ ట్రేడ్కి సంబంధించిందండి. సో పై ఇక్కడ మీరు డేట్ చూస్తున్నారు 15th February 2019. సో లేటెస్ట్ అప్డేటెడ్ డేటా ఇది మనకు మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. సో ఇక్కడ ఎక్స్పోర్ట్స్ 9.52% పెరిగిందని, అదేవిధంగా ఇంపోర్ట్స్ ఈ వాల్యూ ఇచ్చారు. ట్రేడ్ డెఫిసిట్ వాల్యూ 155.93 బిలియన్, ఇది మర్కంటైజ్ ట్రేడ్. అదేవిధంగా సర్వీస్లో చూస్తే సర్వీస్లో ఎక్స్పోర్ట్ 168.17 బిలియన్, 8.35% పెరిగింది. ఇంపోర్ట్స్ 102.82. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాలి, సర్వీస్లో ఎక్స్పోర్ట్స్ అధికంగా జరిగింది, ఇంపోర్ట్స్ తక్కువగా జరిగినాయి. అంటే ఇక్కడ నెట్ సర్వీస్ వచ్చి ట్రేడ్ సర్ప్లస్ ఉంది సర్వీస్లో. అదే ట్రేడ్ అకౌంట్ చూస్తే మీకు డెఫిసిట్లో ఉన్నది. మీరే చూడండి, ట్రేడ్ డెఫిసిట్, నెట్ ఆఫ్ సర్వీసెస్ ఇది సర్ప్లస్లో ఉంది. అల్టిమేట్గా క్యాడ్ మీరు పరిశీలన చేస్తే ఎక్స్పోర్టు, ఇంపోర్ట్స్ అండ్ ట్రేడ్ డెఫిసిట్ మీకు కనిపిస్తున్నది. సో ఇది ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నది. సో ఇప్పుడు నేను మీకు చూపించినట్టు, సో మొత్తం విజిబుల్ దాంట్లో ఎక్స్పోర్ట్స్ $270.80 బిలియన్ మనం ఎక్స్పోర్ట్ చేసాం. సో గత సంవత్సరంతో పోలిస్తే ఇది 9.52 వెళ్ళటం జరిగింది. సో దిగుమతుల్లో మనము 427.37 చేసాం. సో ట్రేడ్ అకౌంట్ అంటే ఏంటి? సో విజిబుల్లో, మర్కంటైజ్లో ఎగుమతులకి దిగుమతులకి సంబంధించింది. సో అది డెఫిసిట్ ఉంది. ఎంత వ్యాపార లోటు ఉంది? 155.93, $155.93 బిలియన్ ట్రేడ్ డెఫిసిట్ అనేది నడుస్తున్నది. మర్కంటైజ్ ట్రేడ్లో ఈ కింది వాటిలో సరైన అంశం ఏది? కింది వాటిలో సరైన అంశం ఏ. మర్కంటైజ్ ట్రేడ్లో భారతదేశము వ్యాపార లోటుని కలిగి ఉన్నది. ఎస్, ఫుల్ స్టాప్. రెండో పాయింట్, సేవా రంగంలో భారతదేశము వ్యాపార లోటుని కలిగి ఉన్నది. సెకండ్ పాయింట్. సో 1, 2 కరెక్ట్, B 2 మాత్రమే కరెక్ట్, C 1 మాత్రమే కరెక్ట్, D ఏది కాదు అన్నట్టుగా ఆన్సర్ వస్తుంది. సో అప్పుడు ఏమిటి? ఇక్కడ వరకు అయితే నాకు క్లారిటీ ఉంది. మరి ఇక్కడ చూస్తే ఇన్విజిబుల్ దాంట్లో చూస్తే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. సో భారతదేశం నుంచి ఇన్విజిబుల్ దాంట్లో ఎక్స్పోర్ట్స్ అధికంగా ఉన్నాయి, $168.17 బిలియన్. ఇంపోర్ట్స్ చూస్తే $102.82 బిలియన్ ఉన్నాయి. సో ఇంపోర్ట్స్ తక్కువ, ఎక్స్పోర్ట్స్ ఎక్కువ. సో కండిషన్ ఏంటి? ట్రేడ్ సర్ప్లస్. అంటే ఇప్పుడు నేను ఇచ్చిన క్వశ్చన్లో ఏంటి? సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. సో ఫస్ట్ స్టేట్మెంట్ మాత్రమే కరెక్ట్. మర్కంటైజ్ ట్రేడ్లో ట్రేడ్ డెఫిసిట్ ఉన్నది, ఇన్విజిబుల్ ట్రేడ్లో ట్రేడ్ సర్ప్లస్ ఉన్నది. అభ్యర్థులు చిన్న లైన్ మిస్ అయితే మొత్తం లాజిక్ మిస్ అయిపోతుంది ఆన్సర్లో. మర్కంటైజ్ ట్రేడ్లో ట్రేడ్ డెఫిసిట్ ఉన్నది, ఇన్విజిబుల్ ట్రేడ్లో ట్రేడ్ సర్ప్లస్ ఉన్నది. సో టోటల్గా
మీకు యాజ్ పర్ సిలబస్లో ఇచ్చినట్టు కరెంట్ అకౌంట్ అనాలిసిస్లో మొత్తం టోటల్గా కరెంట్ అకౌంట్లో మొత్తం ఎక్స్పోర్ట్స్కి మొత్తం ఇంపోర్ట్స్కి చూస్తే డెఫిషియటే ఉన్నది. మొత్తం ఎక్స్పోర్ట్స్ $439.98 బిలియన్. సో ఇక్కడ